ఓకేనా? సో నిన్న మనం ఇంతవరకు చెప్పుకున్నాం వాటర్ ఫాల్ మోడల్లో అసలు వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏమిటి, ఇది సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇది లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అని చెప్పుకున్నాం. ఒక ఫేజ్ పరిపూర్ణంగా పూర్తి అయితే కానీ రెండో ఫేజ్లోకి రాదని చెప్పుకున్నాం. ఒక ఫేజ్లో కనుక పరిపూర్ణత లేకుండా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పూర్తి చేయకుండా రెండో ఫేజ్ కనుక వచ్చినట్లయితే ఆ తప్పులు అలాగే కొనసాగుతాయి అని కూడా చెప్పుకున్నాం. ఒకసారి మనం సెకండ్ స్టెప్కి వచ్చిన తర్వాత రెండో స్టెప్కి వచ్చిన తర్వాత మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మొదటి ఫేజ్కి వెళ్ళము అని కూడా చెప్పుకున్నాం. ఒకసారి రెండో ఫేజ్లోకి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మనం వీ కెనాట్ గెట్ బ్యాక్, వీ కెనాట్ గో బ్యాక్, వీ కెనాట్ అన్డూ అని కూడా చెప్పుకున్నాం. దీంట్లో మనకు మొత్తం 5 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. ఫేజెస్, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ అనాలిసిస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తారు, రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేస్తారు. ఓకేనా? దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, దాన్ని SRS అంటారని కూడా చెప్పుకున్నాం. అదొక అగ్రిమెంట్గా ఉపయోగపడుతుంది ఇటు కంపెనీ వాడికి అటు కస్టమర్కి అని కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత డిజైన్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకునే డిజైన్ తయారవుతుంది. డిజైన్లో మనకు మెటా డేటా, డేటా డిక్షనరీస్, డేటా ఫ్లో డయాగ్రామ్స్, ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్, తర్వాత సూడో కోడ్ ఇవన్నీ తయారు చేస్తారని చెప్పుకున్నాం. ఈ ఫేజ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత పరిపూర్ణంగా నెక్స్ట్ ఫేజ్ కోడింగ్ అండ్ యూనిట్ టెస్టింగ్ ఫేజ్కి వెళ్ళిపోతాం. అక్కడ ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఈ డిజైన్కి అనుగుణంగా ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. టోటల్ అందరూ ఒక వ్యక్తే రాయకుండా వీటిని మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటారు. ఒక్కొక్క మాడ్యూల్ని ఒక్కొక్క యూనిట్గా చెప్పడం జరుగుతుంది. మాడ్యూల్ పూర్తయిపోయిన తర్వాత ఆ యూనిట్ పూర్తయిపోయిన తర్వాత ఆ యూనిట్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఇంటిగ్రేట్ చేస్తారు. అన్ని మాడ్యూల్స్కు ఏ మాడ్యూల్ ఆ మాడ్యూల్ టెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేషన్ కూడా ఎలా జరుగుతుంది? పార్షియల్ ఇంటిగ్రేషన్. ముందు 1వ నెంబర్ మాడ్యూల్ని 2వ నెంబర్ మాడ్యూల్తో కలిపి టెస్ట్ చేస్తారు. ఓకే, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మాడ్యూల్తో ఈ రెండు కలిపి ఒక మాడ్యూల్ అయిపోయింది కదా, దీంతో 3వ మాడ్యూల్ కలుపుతారు. ఇలాగా ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ తర్వాత సిస్టమ్ టెస్టింగ్ మనం చెప్పుకున్నాం కదా. సిస్టమ్ టెస్టింగ్లో మనకు 3 రకాలు ఉంటాయని చెప్పుకుందాం. ఓకేనా? ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకేనా? ఒక నిమిషం ఉండండి అమ్మా, స్క్రీన్ ఏదో ముందు కదిలింది. ఓకేనా? సో ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఒకటేమో డెవలపర్ టెస్ట్ చేస్తారు, ఒకటేమో కస్టమర్ లాంటి వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇంకొకటి కస్టమర్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్, కరెక్టివ్ మెయింటెనెన్స్, తప్పులు సరి చేసుకోవటం, పర్ఫెక్టివ్ మెయింటెనెన్స్, ఫంక్షనాలిటీ సరిగ్గా ఉంది లేదో చెక్ చేసుకోవటం, అడాప్టివ్ మెయింటెనెన్స్, ఇంకేదైనా న్యూ థింగ్స్ని యాడ్ చేసుకుంటూ మాడిఫై చేసుకుంటూ వెళ్ళటం. ఇలాగా ఒక సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఫేజెస్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు వాటర్ ఫాల్ మోడల్లో ఉంటాయి. ఓకేనా? అవి ఎలా పనిచేస్తాయో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఇంతవరకే చెప్పుకుందాం. ఓకేనా? సో అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్, ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ అడగచ్చు. ఎందుకంటే ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాటర్ ఫాల్ మోడల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఇలా కూడా అడగచ్చు. కాబట్టి మనం అటు వాటర్ ఫాల్ మోడల్ రాస్తూ ఈ రెండు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ స్టార్ట్ ద రీడింగ్ ప్రాసెస్, ఓకేనా, ద టెక్స్ట్ విల్ గివ్ అన్ ఈజీ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ద టెక్స్ట్ ఐ ప్రొవైడెడ్ టు యూ, నేను మీకు అందించినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో, పదాలు ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ వెరీ ఈజియెస్ట్ వర్డ్స్. ఓకేనా? యూ కెనాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్, రైట్? ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్. అడ్వాంటేజెస్ చెప్పుకుందాం. సో దీన్ని క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్ అంటున్నారు. అంటే ఓల్డెస్ట్ మోడల్ అనమాట. క్లాసికల్ మనకు తెలుసు కదా, క్లాసికల్ మీన్స్ ఓల్డెస్ట్ మోడల్.
సో దిస్ ఫస్ట్ పాయింట్, దిస్ మోడల్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. చాలా సులభంగా ఉంటుంది, నిజమే చాలా సులభం. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం, దాంట్లో ఉన్న విధానాలు చెప్పుకున్నాం. ఓకేనా? ఈ మోడల్ని కనుక అనుసరించే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా సులభంగా ఉంటాయి. అయితే ఈ మోడల్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా వస్తాయో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం దీన్ని. ఓకేనన్నా, అర్థమవుతుందా? ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము ఈ వాటర్ ఫాల్ మోడల్ అంటే, ఎక్కడైతే కస్టమర్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో, క్లియర్ రిక్వైర్మెంట్స్ ఇస్తారో, ఇంకా ఉన్నాయి నేను తర్వాత చెప్తాను, ఓకేనా, ఇంతవరకు చేసి చూపెట్టండి, ఇలాంటివి కుదరవు ఇక్కడ. ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 1 నుండి చివరి వరకు, 1 నుండి 100 వరకు ఎన్ని ఉంటాయో అన్ని చెప్పాల్సింది. A to Z అంటారు కదా, A to Z, ఆ నుంచి అమ్మహా వరకు ప్రతి పాయింట్ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది. అలా కాకుండా మీరు నేను ఇచ్చిన పాయింట్స్తో ముందు డెవలప్ చేయండి, అది చూసి డెవలప్ చేసిన దాన్ని చూసి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను చెప్తాను అంటే అది సాఫ్ట్వేర్ కదా, మట్టి బొమ్మ కాదు. మట్టి బొమ్మ అయితే మళ్ళీ నీళ్లు పోసి పిసుక్కొని చేయొచ్చు. అవునా? ఇప్పుడు మనకు ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు కదా, ఖైరతాబాద్ వినాయకుడు మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం. అవునా కదా? సపోజు ఆ ఖైరతాబాద్ విగ్రహం తయారు చేయించే వాళ్ళు, ఆ ఖైరతాబాద్ వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు తయారు చేయడానికి ఇస్తారు. వాళ్ళు ఎలా చెప్పాలి? ముందు డిజైన్ ఇచ్చేసేయాలి. బాబు నాకు ఈసారి వినాయకుడు ఇలా కావాలి, ఇక్కడ ఈ బొమ్మ ఉండాలి, ఇక్కడ ఈ ఎలుక ఉండాలి, ఇక్కడ అమ్మవారు ఉండాలి, ఇక్కడ అయ్యవారు ఉండాలి, ఇక్కడ శివుడు ఉండాలి, ఇక్కడ పార్వతి ఉండాలి, ఇక్కడ ఈ విగ్రహం ఉండాలి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండాలి, ఇట్లా ప్రతిదీ వీళ్ళు చెప్పాలి. అలా కాకుండా ముందు ఒక వినాయకుడి వరకు ఇచ్చేసి ముందు తయారు చేయి, తొండం పెట్టవాకు, తొండం ఎలా ఉండాలి నేను తర్వాత చెప్తానంటే అది ఏమన్నా మట్టి బొమ్మ, చిన్న అరచేతిలో పెట్టుకునే బొమ్మ కాదు కదా, చాలా ఎన్నో అడుగుల ఎత్తు ఉండేటువంటిది. తొండం తర్వాత అతికిస్తారంటే అది కుదిరేది కాదు, మేకింగ్లో రావాలి అది. సో ఎక్కడ ఈ వాటర్ ఫాల్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తాము అంటే వేర్ there are no incomplete requirements, where there are no inconsistent requirements. ఎక్కడైతే ఇన్కంప్లీట్ గా రిక్వైర్మెంట్స్ ఉండవో, ఎక్కడైతే ఇన్కన్సిస్టెంట్ గా రిక్వైర్మెంట్స్ ఉండవో అక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మొత్తం ఇంకా ఒక్కటి కూడా లేదు, అన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చాను అన్నప్పుడు దీన్ని ఇలాంటి మోడల్ ఎంచుకోవాలి. అలా కాదు, మీరు కొంచెం తయారు చేయండి, నేను అది చూసి, మీరు తయారు చేసిన దాన్ని చూసి ఇంకేమన్నా ఉంటే నాకు గుర్తుకొస్తే చెప్తాను అనుకో, అప్పుడు ఈ మోడల్ వాడకూడదు, దానికి వేరే మోడల్స్ ఉంటాయి, అన్నమాట. ఓకేనా? అవేంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో అందుకని చెప్తున్నాడు, దిస్ మోడల్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఎప్పుడు? వేర్ దేర్ ఆర్ కంప్లీట్ రిక్వైర్మెంట్స్, వేర్ దేర్ ఆర్ కన్సిస్టెంట్ రిక్వైర్మెంట్స్ ఆర్ గ్యాదర్డ్ బై ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్. ఓకేనా? నెక్స్ట్ ఫేజెస్. మనకు 5 ఫేజెస్ ఉన్నాయి కదా దీంట్లో, 5 ఫేజెస్ ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ అండ్ అనాలిసిస్ అని చెప్పేసి, డిజైన్, కోడింగ్, ఓకే, టెస్టింగ్, తర్వాత మెయింటెనెన్స్, ఇలా రకరకాల ఫేజెస్ ఉన్నాయి కదా. ఈ ఫేజెస్ గురించి చెప్తున్నాడు. ఫేజెస్ ఇన్ ద మోడల్ ఆర్ ప్రాసెస్డ్ వన్ ఎట్ ఎ టైం. ఒకసారి ఒక ఫేజ్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత రెండో ఫేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి ఆ ఫేజ్లో మార్పులు చేయటం కుదరదు. ఓకేనా? ఒక ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయామంటే ఇంక వెనక్కి రాకూడదు అనమాట, వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు అసలు. ఓకే, అందుకనే దీన్ని చాలా అరుదుగా వాడతారు. అందుకనే ఓల్డెస్ట్ మోడల్ అయింది ఇది. ఓల్డెస్ట్ మోడల్ ఎందుకు అయింది, తర్వాత చాలా మోడల్స్ ఎందుకు వచ్చినాయంటే, ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, మన ఇంట్లోనే తీసుకుందాం. ఇప్పుడు అమ్మ నాన్నకి ఒక పట్టీ రాసిచ్చింది, వెళ్ళి కాస్త షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని రండి అని చెప్పేసి. అమ్మకి అన్నీ గుర్తుండాలని ఎక్కడా లేదు కదా, అవునా? అంటే వీళ్ళకి సుమారుగా ఒక 15 సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ నడుస్తుంది. నాన్న షాప్కి వెళ్తున్నాడు, తెస్తున్నాడు. వెంటనే ఆమె ఫోన్ చేస్తుంది అనమాట, అయ్యో ఇది మర్చిపోయాను, ఇది రాసుకోండి, ఇది గుర్తు చేసి, ఇది చెప్తుంది అనమాట, ఇది కూడా తీసుకొని రండి అని చెప్పేసి చెప్తుంది. నాన్న అలా కాకుండా నువ్వు అన్ని చెప్తేనే, అన్ని గుర్తు తెచ్చుకుంటేనే నేను వెళ్తాను అంటే ఇంట్లో తిండెట్లా? అవునా కదా? తర్వాత తెచ్చుకుంటాం, మన దగ్గరగా కొన్ని షాపులు ఉంటాయి, మర్చిపోయినవి ఉంటే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. నువ్వు అన్ని గుర్తు తెచ్చుకోవాల్సిందే, నెల మొత్తానికి నువ్వు ఏ సరుకులు అవసరమో నాకు ఇప్పుడు చెప్పాల్సిందే, చెప్తేనే వెళ్తాను, తర్వాత నేను ఇంకా నువ్వు కూడా తెచ్చుకోవడానికి వీలు లేదు. ఓకే, ఇలాంటి ఆంక్షలు పెట్టారనుకోండి
ఇంట్లో అన్నం వండుకోవడం కష్టమైపోతుంది. అంటే సహజం ఇది. ఇప్పుడు ఒక క్లయింట్ అనేవాడు ఉన్నాడు అంటే వాడికి అన్ని రిక్వైర్మెంట్స్ అంటే వాడే కొద్ది కొన్ని గుర్తుకొస్తాయి, చూసే కొద్ది కొన్ని గుర్తుకొస్తాయి. అంతే కదా, నేను మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఎదురుగా ఒక మోడల్ ఉందనుకోండి, ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం చాలా మంది. అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బతిపరిపే. అమ్మ అన్ని రాసిస్తుంది పాపం, కానీ ఎక్కడో ఏదో మిస్ చేస్తుంది. ఆమెకు ఉన్నటువంటి రకరకాల కార్యకలాపాల మధ్యలో ఆమె నలిగిపోతూ ఉంటుంది. కాబట్టి అటు వంట చేయాలి, ఇటు పాపం బట్టలు ఉతుక్కోవాలి. ఒకప్పుడు పని మనుషులు లేరు, ఇప్పుడంటే అన్ని మెషిన్. స్విచ్ నొక్కితే బట్టలు ఉతికేస్తుంది, స్విచ్ నొక్కితే గ్రైండింగ్ అయిపోతుంది, స్విచ్ నొక్కితే అన్నం అయిపోతుంది. అన్నిటికీ స్విచ్లే, తినడానికి లేదు, సంతోషం అది. కానీ ఓల్డెన్ డేస్ వల్ల కాదు, పాపం అన్ని పనులు అవి చూసుకోవాలి. అవునా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి అలా మర్చిపోవచ్చు. అది సహజం, సహజంగా మన విషయంలో కూడా జరుగుతుంటుంది. కాలేజీకి వచ్చేటప్పుడు ఒక్కోడు కాలేజీకి వచ్చేటప్పుడు పెన్నులు మర్చిపోతాడు. అవునా? ఇది చాలా విడ్డూరం. చాలామంది బ్యాంక్ వెళ్ళేటప్పుడు బ్యాంకుకు వెళ్తున్నాడు డిపాజిట్ చేయడానికి, పెన్ను లేకుండా వెళ్తాడు. పెన్ను అవసరం అని కూడా గుర్తించడు, గుర్తున్నా మర్చిపోతాడు. ఇలాంటి రకరకాల విషయాలు మనం చూస్తూనే ఉంటాం కదా మన దైనందిన జీవితంలో. సో ఒక మోడల్ ఎదురుగా ఉంటే మనకు గుర్తుకొచ్చేటువంటి విషయాలు వేరు, ఒక మోడల్ ఎదురుగా లేకపోతే గుర్తుకొచ్చే విషయాలు వేరు. కొత్త కొత్త విషయాలు కూడా గుర్తుకొస్తాయి మోడల్ ఎదురుగా ఉంటే. ఉన్నది కూడా చెప్పడం మర్చిపోతాం మనం, ఏది మోడల్ ఎదురుగా లేకపోతే. ఇలాంటి సిచ్యువేషన్స్లో క్లయింట్ అన్ని రిక్వైర్మెంట్స్ చెప్తేనే స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు ఈ మోడల్ పనికిరాదు, క్లయింట్ కొన్ని మర్చిపోతాడు కాబట్టి. దానికి వేరే మోడల్స్ ఉన్నాయి, మనం తర్వాత చెప్పుకుంటాం వాటిని. సో ఈచ్ స్టేజ్ ఇన్ ద మోడల్ ఈజ్ క్లియర్లీ డిఫైన్డ్. చాలా క్లియర్గా చెప్పారు చూడండి. ప్రతి స్టేజ్, ప్రతి ఫేజు చాలా క్లియర్గా పూర్తి చేస్తేనే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళకూడదు, చేశాకే వెళ్ళాలి. దిస్ మోడల్ హ్యాస్ వెరీ క్లియర్ వెల్ అండర్స్టూడ్ మైల్ స్టోన్స్. ఈ మోడల్లో ఉండేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటాయి. ఓకేనా? తర్వాత ప్రాసెస్, యాక్షన్స్ అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ వెల్ డాక్యుమెంటెడ్. మీరు ఫస్ట్ ఫేజ్లో ఏం చేయాలి, సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి, థర్డ్ ఫేజ్లో ఏం చేయాలి, చాలా క్లియర్గా డీటెయిల్డ్గా విత్ సింపుల్ వర్డ్స్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏ ప్రాసెస్ మీరు అవలంబించాలి, ఎలాంటి యాక్షన్ని పెర్ఫామ్ చేయాలి, ఏ విధంగా అది రిజల్ట్ ఇస్తుంది, ఆ ఫేజ్ ఇచ్చే రిజల్ట్ ఏమిటి, మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంచబడుతుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్. రీఇన్ఫోర్సెస్ గుడ్ హ్యాబిట్స్. ఇది చూడండి, గుడ్ హ్యాబిట్స్ చెప్తున్నాడు. డిఫైన్ బిఫోర్ డిజైన్. ఓకేనా? డిఫైన్ బిఫోర్ డిజైన్, డిఫైన్ బిఫోర్ కోడ్, డిజైన్ బిఫోర్ కోడ్. డిఫైన్ బిఫోర్ డిజైన్, డిజైన్ బిఫోర్ కోడ్. ఓకేనా? తర్వాత ఏమొస్తుంది మనకు, నెక్స్ట్ వచ్చి మనకు కోడ్ తర్వాత టెస్టింగ్ ప్రాసెస్. అవునా కదా? ఓకేనా? కోడ్ బిఫోర్ టెస్ట్, కోడ్ బిఫోర్ టెస్ట్, ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ముందు డిజైన్ చేసే ముందు డిఫైన్ చేయాలి, చాలా క్లియర్గా ఉంటుంది. అంటే సహజం, ఇది గుడ్ హ్యాబిట్స్ అని చెప్తున్నాడు, ఇది ఒక మంచి అలవాటు అని చెప్తున్నాడు. డిజైన్ చేసే ముందు ఏం డిజైన్ చేయాలో నిర్ణయించుకోవాలి. ఓ పేపర్ పెన్ను పట్టుకొని డిజైన్ చేస్తానంటే ఏం డిజైన్ చేస్తాం, ఏం చేయలేము మనం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ నిల్చున్నాం, ఎందుకు నిల్చున్నామో తెలియదు. బస్సు వచ్చింది, ఎక్కేసాం, ఎందుకు ఎక్కామో తెలియదు. సో బస్సు ఎక్కే ముందు మనం ఎందుకు ఎక్కుతున్నాము, ఆ బస్సు ఒకవేళ మనం ఊరికే వెళ్దాం అనుకుంటున్నాం, ఒక ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, బిఫోర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు ద బస్ we have to decide that the bus belongs to us or not. అవునా కదా? బస్సు వచ్చింది, ఎక్కేసాం, అందంగా ఉంది. ఒకప్పుడు మనం పల్లె వెలుగుకి ఒంగోలు వెళ్ళాము, ఇప్పుడు వచ్చిన బస్సు ఇంద్ర అంట, బ్రహ్మాండంగా ఉంది, ఇది ఎక్కుదామని చెప్పేసి ఎక్కేసి, అది విజయవాడ పోయే బస్సు. ముందు నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, చూసుకోవాలి. అంటే బిఫోర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు ద బస్, బస్సులోకి అడుగు పెట్టే ముందు వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద బస్ బిలాంగ్స్ టు అస్, అవర్ జర్నీ ఆర్ నాట్. సో కాబట్టి ఈ క్లారిటీ చాలా అవసరం, మనం ప్రతి విషయంలో కూడా చాలా అవసరం. సో డిఫైన్ బిఫోర్ డిజైన్, డిజైన్ చేసే ముందు డిఫైన్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి ఇక్కడ
ఈ వాటర్ ఫాల్ మోడల్లో కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ చక్కగా అన్ని నియమ నిబంధనలన్నీ చెప్పాడు కాబట్టి మనం ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి లెవెల్లో నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. ఆ నియమాలు నిబంధనలు మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ వాటర్ ఫాల్ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే చాలా క్లియర్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోవచ్చు. దిస్ మోడల్ వర్క్స్ వెల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ డిఫైన్డ్. రెండు చెప్పాడు ఇక్కడ, 2 పాయింట్స్ చెప్పాడు. స్మాల్ ప్రాజెక్ట్స్కి బాగుంటుంది అని చెప్తున్నాడు. ఒకవేళ కనుక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అయినా అనుకోండి, ఎలా ఉండాలి? రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ డిఫైన్డ్, వెల్ అండర్స్టూడ్. ఓకేనా? రిక్వైర్మెంట్స్ అనేవి చాలా క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, ఇన్కంప్లీట్నెస్ లేకుండా, ఇన్కన్సిస్టెన్సీ లేకుండా, ఎక్కడైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిక్వైర్మెంట్స్ మనం అర్థం చేసుకుని డాక్యుమెంటేషన్ చేసుకుంటామో అప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ అయినా టేకప్ చేయొచ్చు. ఓకేనా? సహజంగా స్మాల్ ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో రిక్వైర్మెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. కాబట్టి ఈ మోడల్ని స్మాల్ ప్రాజెక్ట్స్కి ఉపయోగిస్తారు. లేదా ఇఫ్ దేర్ ఆర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఏం చెప్తున్నాడు? రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ అండర్స్టూడ్. ఓకేనా? తర్వాత ఏమిటి? డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజెస్. మనకు తెలుసు కదా, మీరు ఏ పని తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా మనకు దాంట్లో కొన్ని అనుకూలమైనవి ఉంటాయి, కొన్ని ప్రతికూలమైనవి కూడా ఉంటాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. నో ఫీడ్బ్యాక్ పాత్. ఫస్ట్ వన్ ఏంటి? నో ఫీడ్బ్యాక్ పాత్. ఒక నిమిషం. నో ఫీడ్బ్యాక్ పాత్ చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ పాయింట్, వెరీ ఫస్ట్ పాయింట్. In classical waterfall model evolution of software, evolution of software from one phase to another phase is like a waterfall. అవునా? It assumes అదేం చెప్తుంది? It assumes అంటే అది దాన్ని బట్టి మనం ఏ ఊహించవచ్చు చెప్తున్నాడు. It assumes that no error is ever committed by developers during any phases. అంటే ఒక వాటర్ ఫాల్ లాగా వస్తుందన్నమాట. ఒకసారి వాటర్ ఫాల్ అంటే జలపాతం తీసుకున్నట్లయితే పైనుంచి ఒక బొట్టు కిందికి దిగిన తర్వాత, పై రాయి నుండి కింది రాయికి దిగిన తర్వాత అది పై రాయికి పోదు, నెక్స్ట్ తర్వాత ఉండే రాయికి వెళ్తుందేమో కానీ తాకటానికి పై రాయికి మాత్రం మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళదు. సో వాటర్ ఫాల్ ఒక జనరల్ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది కాబట్టి ఏం చెప్తున్నాడు? ఇట్ అజ్యూమ్స్ దట్ నో ఎర్రర్, ఎలాంటి ఒక్క తప్పు కూడా డెవలపర్స్ అనేవాళ్ళు కమిట్ చేయకూడదు డ్యూరింగ్ ఎనీ ఫేజ్. మీరు ఏ ఫేజ్ తీసుకున్నా సరే, ఫస్ట్ ఫేజ్ టు లాస్ట్ ఫేజ్, ఏ ఫేజ్లో వర్క్ చేస్తున్నా, ఏ ఫేజ్కి సంబంధించిన వర్క్ జరుగుతున్నా అక్కడ ఒక్క తప్పు కూడా రావటానికి అవకాశం ఏర్పడకూడదు. తప్పు జరిగితే మనం సరి చేసుకోవడం చాలా కష్టము. ఓకేనా? అంటే దాంట్లో ఉన్న నియమ నిబంధనలు అలా ఉంటాయి మరి. ఎందుకంటే వాటర్ ఫాల్ మోడల్ చెప్తున్నాడు కదా, వాటర్ ఫాల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటర్ ఫాల్ నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? అవునా? పైనుంచి వాటర్ దిగుతూ ఉంటుంది. వాటర్ ఫాల్ చాలా మంది వెళ్ళే ఉంటారు, మనకి ఇక్కడ భైరవకంలో కూడా ఉంది. పైనుంచి నీళ్ళు అలా జలపాతం జాలువారుతుంటుంది అనమాట. పైనుంచి ఒక 4-5 ఒక 1000 లీటర్ల వాటర్ వచ్చి పడింది అనుకోండి, నాకు ఈ వాటర్ నచ్చలేదంటే పైకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. ఓకేనా? అలాంటి ఆ వాటర్ ఫాల్కి ఎలాంటి నియమాలు ఉన్నాయో, నిబంధనలు ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయని చెప్తున్నాడు. ఓకే? సో దేర్ ఫోర్ ఇట్ డస్ నాట్ ఇన్కార్పొరేట్ ఎనీ మెకానిజం ఫర్ ఎర్రర్ కరెక్షన్. ఓకేనా? ఇది తప్పుల్ని సరి చేసుకోవడానికి ఎలాంటి మెకానిజం ఇక్కడ ఉండదు. ఇట్ డస్ నాట్ ఇన్కార్పొరేట్. ఎక్కడ ఇది ఏ విధంగానూ ఎటు నుంచి చూసినా కూడా తప్పుల్ని, ఆ జరిగిపోయినటువంటి ప్రీవియస్ ఫేజ్లో జరిగినటువంటి తప్పుల్ని నెక్స్ట్ ఫేజ్లో సరి చేసేటువంటి మెకానిజం ఇక్కడ దీంట్లో చేర్చబడలేదు అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రా అబ్బాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? ఇంకా 2 పాయింట్స్ ఇచ్చాడు. డిఫికల్ట్ టు అకామిడేట్ చేంజ్ రిక్వెస్ట్. చెప్పాం కదా, ముందుగా కస్టమర్కి ఏమేం కావాలో ముందుగా తెలుసుకోవాలి. వాడు ప్రాజెక్టు సగం పూర్తయిన తర్వాత నాకు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలంటే కుదరదు. డిఫికల్ట్ టు అకామిడేట్ చేంజ్ రిక్వెస్ట్. కస్టమర్ చేంజ్ అడిగాడు, బాబు నాకు కొంచెం ఇది కాదయ్యా ఇలా ఉండాలన్నాడు,
కుదరదు. వన్స్ ద డిజైన్ ఈస్ కంప్లీటెడ్, వన్స్ ద కోడింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, వన్స్ ద టెస్టింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతుంది ఇంకది. రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి, రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ చేసాము, డాక్యుమెంట్ పూర్తయింది అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇంక వెనక్కి వెళ్ళేటువంటి క్వశ్చన్ లేదు, దాన్ని మార్చే ప్రసక్తి లేదు, డిజైన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డిజైన్ ఎలా చేయాలో కూడా ముందుగా రిక్వైర్మెంట్స్లోనే ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. ముందు ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇదిని ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. అర్థమవుతుంది కదా మీకు కాన్సెప్ట్? ఒకసారి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, రైల్వే స్టేషన్లో రైలు పెట్టెలు ఉంటాయి. ఒక ట్రైన్ ఇంజిన్ ఉంటుంది, దాని వెనకాల పెట్టెలు వరుసగా ఉంటాయి అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైల్వే అంటే కొన్ని పెట్టెల్ని జాయిన్ చేసుకొని వచ్చింది. ఆ ఇంజిన్ ఏం చేసిందంటే వెళ్ళి కొన్ని పెట్టెల్ని జాయిన్ చేసుకొని వచ్చింది. నిన్నటి రోజున ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఒక పెట్టెలో ఎక్కాము. ఆ పెట్టి ఈరోజు ఏదో ప్రాబ్లం వచ్చిందట. ఆ పెట్టెని డిస్జాయింట్ చేసేసారు, తీసేశారు, మిగతా లింక్స్ అన్ని కలుపుకున్నారు. మనం భీష్మించుకొని కూర్చున్నాం, నేను ఆ పెట్టెలోనే ఎక్కాలి అని చెప్పేసి. ఒకవేళ కస్టమర్కి చాయిస్ ఇచ్చారనుకోండి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు నిన్న ఏ పెట్టెలో ఎక్కారో ఈ రోజు కూడా అదే పెట్టెలో మీరు ప్రయాణం చేయొచ్చు, మీకు అంతటి వెసులుబాటు ఇస్తున్నాము అని చెప్పేసి. నేను ఒక పెట్టెలో ఎక్కాను, ఆ పెట్టె ఎర్రగా ఉంది, బాగుంది, ఈ రోజు నేను అదే పెట్టెలో ఎక్కుతానంటే మీనింగ్లెస్. ఓకేనా? సపోజ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అవకాశం ఇచ్చారనుకోండి, మన కోసం ఆ పెట్టెని తీసుకుని వచ్చి జాయిన్ చేస్తారా మధ్యలో? అవునా? కుదరదు. ఇట్స్ ఎ ట్రైన్. అదొక నార్మల్ ప్రాసెస్ అయితే కాదు, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్రాసెస్. ఒకసారి డిజైన్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి జాయిన్ చేయమంటే అది కుదరదు. అవునా కదా? సో అది ఆ చేంజెస్ అనేవి చాలా కష్టం అని చెప్తున్నాడు. డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. చూడండి, దిస్ మోడల్ అజ్యూమ్స్ దట్ all the customer requirements can be completely and correctly defined at the beginning of the project. ప్రాజెక్ట్ బిగిన్ అవటానికి ముందే అంటే డిజైన్ చేయడానికి ముందు వీళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది ముందు, డిజైన్ కంటే ముందు అనాలిసిస్ ఉంటుంది. ఎస్ఆర్ఎస్ తయారు చేయాలి కదా, దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది అనమాట. అనాలిసిస్ కంటే ముందే రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ రిక్వైర్మెంట్స్ కంటే ముందే అగ్రిమెంట్ ఉంటుంది. సో ముందుగా రిక్వైర్మెంట్స్ అని కంప్లీట్గా కరెక్ట్గా డిఫైన్ చేయగలగాలి బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. ఓకేనా? అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అకామిడేట్ చేంజ్ రిక్వెస్ట్. మార్పులని చేర్చడం చాలా కష్టమైన పని. బికాస్ దిస్ మోడల్ ఈజ్ లైక్ ఎ వాటర్ ఫాల్, జలపాతం లాంటిది. ఓకేనా? బట్ యాక్చువల్లీ ఏం చెప్తున్నాడంటే సహజంగా కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ కీప్ ఆన్ చేంజింగ్ విత్ టైం. కాలానుగుణంగా కస్టమర్స్ యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఈ మోడల్ పనికిరాదు. అలాంటప్పుడు ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది మనం ఉపయోగించకూడదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అకామిడేట్ ఎనీ చేంజ్ రిక్వెస్ట్ ఆఫ్టర్ ద రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ ఫేజ్ ఈస్ కంప్లీటెడ్. వన్స్ ఎస్ఆర్ఎస్ ఈజ్ డాక్యుమెంటెడ్, వన్స్ ఎస్ఆర్ఎస్ ఈజ్ క్రియేటెడ్, ఒకసారి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తయారైన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అకామిడేట్ ఎనీ చేంజ్ రిక్వెస్ట్. ఓకేనా? కస్టమర్ యొక్క రిక్వెస్ట్లు, ఆ చేంజెస్, ఆ మార్పులు అనేవి మళ్ళీ మనం చేర్చడం కుదరదు. ఎందుకంటే ఆ తయారైన డాక్యుమెంట్ని బట్టి వాడు డిజైన్ చేస్తాడు. వాళ్ళు అలాగే తయారు చేసుకుంటారు. ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్, ఇది ఇలా ఉండాలని తయారు చేసి పెట్టుకుంటారు. మీరు దాని షెడ్యూల్ మారుస్తారంటే కుదరదు. ఓకేనా? నెక్స్ట్, నో ఓవర్లాపింగ్ ఆఫ్ ఫేజెస్. అంటే అటు ఇటు తిరగటం. ఒకటో ఫేజ్ అయిపోయింది, రెండో ఫేజ్కి వచ్చాం. ఒకటో ఫేజ్లో ఏదో తప్పు ఉందంటే మళ్ళీ వెనక్కి వెళ్దాం. రెండో ఫేజ్ అయిపోయింది, మూడో ఫేజ్కి వచ్చాం. మూడో ఫేజ్లో ఉండగా తెలిసింది నాకు ఒకటో ఫేజ్లో తప్పు ఉందని చెప్పేసి మళ్ళీ 2 నుంచి 1కి వెళ్దాం. ఈ ఓవర్లాపింగ్ అనేది జరగకూడదు. ఇది చాలా కష్టమైన పని. చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఒకవేళ వెళ్ళొచ్చేమో, కానీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్లో
వన్స్ డిజైన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ఒక్కసారి డిజైన్ అయిపోయిన తర్వాత, ఒక్కసారి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత, డిజైన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను, మళ్ళీ కస్టమర్తో కూర్చుంటాను, నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతానంటే అది అయ్యేది కాదు. అవునా కదా? మీరు చూడండి, మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఫీలింగ్ చెప్తాను నేను. క్లాస్లో నోట్స్ రాసుకునేటప్పుడు నేను ఒక హెడ్డింగ్ పెట్టుకుంటారా బాబు అని చెప్తా. ఓకే, వాళ్ళు హెడ్డింగ్ పెట్టుకుంటారు. ఇది కాదురా నాన్న కొట్టేయండి అని చెప్తా. కొట్టేయండి, ఆ హెడ్డింగ్ తప్పు అని నేను చెప్పినప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి కొంతమందిది. అవునా? వాళ్ళ ఆస్తి మొత్తం నాశనం అయిపోయినట్టు, వాళ్ళ ఆస్తి మొత్తం ఎగిరిపోయినట్టు ఎక్కడికో. హెడ్డింగ్ కొట్టేయమంది అంటే అది తప్పు కాదమ్మా. వాళ్ళు నేను కొట్టేయమనగానే వాళ్ళు కొట్టేసినప్పుడు వాళ్ళు కొంచెం బాధపడతారు చూసారా, అయ్యో నోట్స్లో కొట్టివేత పడింది అని చెప్పేసి. వాళ్ళు కొట్టివేత వేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కడ కూడా తప్పు జరగకూడదని కోరుకునేటువంటి మెంటాలిటీస్ అనమాట అవి. మంచి మెంటాలిటీనే అది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. చిన్న కొట్టివేత కాబట్టి ఇబ్బంది లేదు నాన్న, కొట్టేస్తారు, పక్కన రాసుకుంటారు. నేను నోట్స్ అంతా చెప్పిన తర్వాత ఇంక వారం రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయనగా, ఒరే నేను చెప్పిన నోట్స్ మొత్తం తప్పురా, మీరు మళ్ళీ మొదటి నుంచి రాసుకోవాలి, కొత్త నోట్స్ చెప్తాను రండి అంటే అది ఎలా ఉంటుంది? అవునా? సో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఒకసారి పూర్తయిపోయిన తర్వాత వెనక్కి రావడం చాలా కష్టము. చిన్న వెనక్కి రావచ్చు. హెడ్డింగ్ కొట్టేసి ఇంకో హెడ్డింగ్ రాసుకోవడం వల్ల వచ్చిన పెద్ద నష్టం అయితే ఏం లేదు. నోట్స్ మొత్తం అయిపోయిన తర్వాత నోట్స్ మొత్తం కొట్టేసేయండి, నోట్స్ మొత్తం చించేసేయండి, ఈ నోట్స్ మీకు పనికిరాదు, నేను కొత్త నోట్స్ ఇస్తాను అంటే అది అసలు ఎంత మీనింగ్లెస్ అది. ఓకేనా? సో రాసుకోవటం అనేటువంటి ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చదవటమే, ఎగ్జామ్ రాయటమే నెక్స్ట్ ఫేజు, రిజల్ట్స్ తీసుకోవటమే నెక్స్ట్ ఫేజు. ఇలా ఫేజెస్ మారిపోతూ ఉండాలి, వెనక్కి రాకూడదు. అర్థవుతుందా మీ కాన్సెప్ట్? ఎగ్జామినేషన్ కూడా చూడండి, మీకు ఎగ్జామ్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఎగ్జామ్ రాశారు, అవునా, 10 పేజీలు రాశారబ్బా మీరు, 10 పేజీలు, మీకు 32 పేజెస్ ఉంటాయి అనుకుంటా. 32 పేజెస్ చకచకచకగా రాసేశారు. అయితే అన్ని క్వశ్చన్స్ రాసిన తర్వాత మీకు అర్థమైంది, అయ్యో నేను అసలు క్వశ్చన్స్ ఇవ్వని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశాను అని చెప్పేసి. అడిగిన క్వశ్చన్ వేరు, రాసిన క్వశ్చన్ వేరు. మీరు అన్ని చదివారు చక్కగా, కానీ కంగారులో మీరు ఆ క్వశ్చన్ని ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ రాసి, ఇలాగా అన్ని క్వశ్చన్స్కి పాపం చక్కగా ఆన్సర్స్ రాశారు మీరు. 32 పేజెస్ నిండిపోయినాయి, ఎక్కడ ఒక అంగుళం కూడా ఇంకా గ్యాప్ లేదు. ఒకసారి చూసుకుందామని వెనక్కి తిప్పారు, ఇది ఈ ఆన్సర్ కాదు కదా, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ కాదు కదా, అసలు నేను రాసినటువంటి ఆన్సర్లన్నీ కూడా ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్కి సంబంధించినవి కాదు కదా, నేను ఇవన్నీ చదివాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? భజన చేయాలి కూర్చొని. అవునా? సో చిన్న లైన్స్ తప్పుపోతే వాటిని సరి చేసుకోవటం వేరు, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక్కి రావాలనుకోవటం చాలా కష్టమైనటువంటి పని. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇక్కడ. సో ఓవర్ ల్యాపింగ్ అనేది అసలు చాలా కష్టమైనటువంటి, నో ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ఫేజెస్. దిస్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్ ఏం చెప్తుంది? రికమెండ్ చేస్తుంది దట్ న్యూ ఫేజ్ కెన్ స్టార్ట్. ఒకటో ఫేజ్ లోంచి రెండో ఫేజ్ అంటే రెండో ఫేజ్ కొత్తదే ఇక్కడ మనకు. న్యూ ఫేజ్ కెన్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఫేజ్. ఒకటో ఫేజ్ అనేది, ప్రీవియస్ ఫేజ్ అనేది పరిపూర్ణంగా 100% పూర్తయింది అనుకుంటేనే రెండో ఫేజ్లోకి వెళ్ళండి. చాలా బల్లగుద్ది చెప్తోంది ఇక్కడ. బట్ ఇన్ రియల్ ప్రాజెక్ట్స్, కానీ వీడు చెప్పింది వాస్తవమే, ఇలా చేస్తే మంచిదే. బట్ ఇన్ రియల్ ప్రాజెక్ట్స్ దిస్ కెనాట్ బి మెయింటైన్డ్. అవునా? ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నాడు. అందుకని ఈ మోడల్ వాడరు, పెద్ద ప్రాజెక్ట్స్లో ఈ మోడల్ వాడరు. వాడితే ఏమవుతుంది? ప్రాజెక్ట్స్ మొత్తం నాశనం అయిపోతాయి. దానికి వేరే మోడల్స్ ఉంటాయి, మనం చెప్పుకుంటాం తర్వాత. టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ ద కాస్ట్, ఫేజెస్ మే ఓవర్లాప్. ఓకేనా? ఎఫిషియన్సీని మనం పెంచుకోవాలి. ప్రాజెక్ట్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలన్నా, ఎఫిషియన్సీని పెంచడం అంటే ఏమిటి? ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వచ్చాం, సెకండ్ ఫేజ్ జరుగుతోంది, ఫస్ట్ ఫేజ్లో తప్పు కనపడింది, ఆ తప్పు మనకు సెకండ్ ఫేజ్లో చూస్తున్నాము, వెనక్కి వెళ్ళి తప్పు సరి చేసుకొని రావాలి, లేకపోతే ఎఫిషియన్సీ ఉండదు ప్రాజెక్ట్కి. అవునా కాదా? మన ఊళ్ళో రోడ్డు వేస్తున్నారు, తారు రోడ్డు. మన ఇంటి ముందు వేసేస్తారు చక్కగా. అయితే మన ఇంటి ముందు వేసినప్పుడు సరిగ్గా రోలర్ తిరగల, రోడ్ రోలర్ ఉంటుంది కదా, అది సరిగ్గా తిరగల పాపం ఒక పాయింట్లో. మన ఇంట్లో అయిపోయింది, మన ఇల్లు తర్వాత 10 ఇళ్ళు కూడా వేసుకుంటూ వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాడు. మన ఇంటి ముందు ఒక 2 అడుగుల ఏరియాలో సరిగ్గా రోడ్ రోలర్ తిరగపోవటం వల్ల ఆ
కంకర్ లేస్తుంది అక్కడి నుంచి పైకి, అవునా కదా? అప్పుడు ఏం చేయాలి వాడు, రోడ్ రోలర్ వాడు? అరేరే అని చెప్పేసి ఒకసారి వెనక్కి వచ్చి గమనించుకొని చేసుకొని పోవాలి. నేను ముందుకు వెళ్ళిపోయాను, నేను ఇంక వెనక్కి రాను, ఆ రోడ్డు అంతే, దాన్ని మీరే చూసుకోండి, అవునా? అలా అంటే ఎలా ఉంటుంది? కుదురుతుందా? కుదరదు. సో రోడ్ రోలర్ వెనక్కి రావాలి, అక్కడ ఇంకొంచెం తారు వేయాలి, ఒకసారి 4-5 సార్లు తిరగాలి, దాన్ని సెట్ చేసేసి వెళ్ళిపోవాలి. అప్పుడు అది ఎఫిషియన్సీ అవుతుంది, దాన్ని ఎఫిషియన్సీ అంటాం. ఇలాంటి మార్పు చేయటం, ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి మార్పు చేసుకోవటం అనేది ఈ మోడల్లో, వాటర్ ఫాల్ మోడల్లో కుదరదు. కానీ అలా చేస్తే ఏమవుతుంది? అలా జరిగినట్లయితే మార్పులు వెనక్కి వెళ్ళి సరి చేసుకొని ముందుకు వెళ్తూ మళ్ళా ముందుకు వెళ్ళి ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి ఇలా చేసుకోవటం వల్ల వాస్తవంగా ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది. అలాగే కాస్ట్ కూడా తగ్గుతుంది, మళ్ళీ చేయాలి కదా. తప్పులు వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? కస్టమర్ తీసుకుంటాడు, తప్పులు మొత్తం. తప్పులు సరి చేసుకోకపోతే వాడు పాపం ఏం చేయలేడు కదా, మళ్ళా వాడు మన చేతికి ఇస్తాడు, మళ్ళీ కాస్ట్ పాపం వాడి ఖర్చు పెరుగుతుంది కస్టమర్కి. అలా కాకుండా ఒకసారి వెనక్కి వెళ్ళి సరి చేసుకొని వచ్చారనుకోండి, మళ్ళీ కస్టమర్కి ఆ నష్టం ఉండదు. ఇది చెప్తున్నాడు, ఫేజెస్ మే ఓవర్లాప్. ఇలా కాస్ట్ తగ్గించుకోవాలన్నా, ఎఫిషియన్సీని పెంచాలన్నా ఫేజెస్ అనేది ఓవర్లాప్ జరిగితేనే బాగుంటుంది అని చెప్తున్నాడు. అయితే ఇది ఒక డ్రాబ్యాక్, దీంట్లో ఉండని విషయం చెప్తున్నాడు వీడు. ఓకేనా? ఇలా జరిగితే బాగుంటుంది, కానీ ఇది దీంట్లో లేదు, ఇది దీంట్లో డిసడ్వాంటేజ్, కాబట్టి దీన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఉపయోగించడం కష్టము అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా?